హాయ్ గైస్, ఇది వచ్చేసి దసరా బ్లాగ్. మేము ఈరోజు దసరా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మేము రావణాసుని చూడడానికే పోతున్నాము. పోయేటప్పుడు దారిలో దుర్గామాతను నిమజ్జనం తీసుకుపోతుర్రు. నేను చూసిన, మీరు గిట్ట చూసేసేయండి. ఇప్పుడు వచ్చేది ఎల్లమ్మ గుడి. ఇట్లనే సీదా వాల్ మామ. మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తురు కదా, క్రాకర్స్ అయితే మస్తు కాలుస్తురు. ముందు ఒక్కసారి పైన మూన్ గిట్ట చూసేసేయండి. ఇక్కడైతే ట్రాఫిక్ బాగానే ఉంది. ఎట్లయినా సరే మేమైతే పోతాం. చూడాలి గాయస్, ముందు అయితే కొంచెం వాటర్ ఫ్లో ఉందంటుర్రు. ఇక్కడ అందరూ అదే డిస్కషన్ చేసుకుంటుర్రు. మొన్న వర్షాలు బాగా పడినాయి కాబట్టి చెరువు నుండి వాటర్ ఫ్లో అవుతున్నాయి రోడ్ పైన. ఇదే గాయస్ ఇందాక నేను చెప్పిన చెరువు. చూస్తురు కదా ఎంత పెద్దగా ఉందో. గణేషుని, దుర్గామాతని గిట్ట ఈ చెరువులోనే వేస్తారు. మా బతుకమ్మని గిట్ట ఇక్కడనే వదులుతాం ఎవ్రీ ఇయర్. ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఫైనల్గా మేమైతే వాటర్ ఫ్లో దాటుకొని వచ్చేసినాం. చూస్తురు కదా అందరూ అయితే ఎట్లా వెయిట్ చేస్తుర్రు. మీరు చూసేసేయండి రావణాసుని. ఇంకా కొంచెం టైం అయితే పడుతుందంట రావణాసుని కాల్వనికే. అప్పటి వరకు అయితే కొన్ని క్రాకర్స్ కాల్చుర్రు ఇక్కడ. చూడండి గాయస్, ఇప్పుడైతే రావణాసుని కాల్వడం స్టార్ట్ చేసేసారు. ఫైనల్గా గాయస్ రావణాసుడు అయితే కాలిపోయాడు. అప్పుడు మేము అందరం అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నాము. నాకెంతో ఇష్టమైన రాముని శ్లోకం మీరు ఇట వినండి, నేర్చుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చూడండి గాయస్, రోజుకి ఒక్కసారన్నా ఈ శ్లోకం చెప్పండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక్కడైతే ఫుల్ డీజే పాటలు పెట్టారు. చూస్తురు అది ఫ్లవర్ పాట్ అయితే నాకు మస్తు నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.